హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారా, ఈరోజు పెరుగు వడ చేస్తున్నానండి. మన ఉత్త పెరుగు వడలు చేసుకున్నాం కదా, ఈరోజు పెరుగు వడ. ఇవ్వండి, ఇప్పుడే వడలు తీసాను. ఇవ్వండి, వడలు కాల్చాను. ఇప్పుడే కాల్చిన వేడి వడల్ని చూడండి, పెరుగు వడకి ఇలా వేసుకోవాలి. చూసారు కదా, ఇట్లాగా వాటర్ పోసుకొని, వాటర్లో వేడిగా కాల్చినప్పుడు వెంటనే ఇట్లా వేసుకోవాలండి. వేసుకున్న వడల్ని వాటర్ పోయాలి బాగా నిండుగా, ఎందుకంటే ఆ నీళ్ళన్నీ అది పీల్చుకొని మెత్తబడుతుంది అనమాట. వడ మెత్తబడి స్మూత్గా వస్తుంది. అలాగే వడలు వేసినప్పుడు ఇట్లా బరువు పెట్టాలి. చూస్తున్నారు కదా, ఇట్లాగా బరువు పెట్టాలండి. ఇట్లాగా బరువు పెడితే అది బాగా అనిగేదను వడ నెమ్ము పీల్చుకొని మెత్తగా అవుతుంది. ఈలోగా మనం ఏంటంటే ఇట్లాగ పెరుగుని, ఇది పెరుగండి, పెరుగుని ఇట్లాగా మెత్తగా ఇట్లాగా స్మూత్గా చేసుకోవాలి. మనకి వాటర్ ఎన్ని కావాలో పోసుకోవచ్చు, కానీ పెరుగుని ఇలాగా మజ్జిగ దాంతో కానీ దేనితైనా సరే ఇట్లాగా ఆ పెరుగు గడ్డలంతా మెత్తగా ఇది చేసుకోవాలి. ఇట్లాగా కలుపుకోవాలి. కలుపుకున్న పెరుగుని మనకు వాటర్ ఎన్ని కావాలో తర్వాత పోసుకోవచ్చు. ఇలాగే ఉప్పు చూస్తున్నారా, ఉప్పు కొంచెం చిటికెడు పసుపు, ఎక్కువ వేయకూడదండి పసుపు, చిటికెడు పసుపు, కొంచెం కారం, వేసుకోవాలి. వేసుకొని బాగా ఇట్లా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, కొంచెం ఎందుకంటే మళ్ళీ కారం ఉంటే పిల్లలు తినలేరు, అందుకని ఇట్లా వేసుకోవాలి. చూస్తారు కదా, ఇంకా దీనిలో ధనియాల పొడి, మిరియాల పొడి ఏ ఒకటి వేసుకోవచ్చు, కానీ మేము వేయమండి, పిల్లలకి తినేది కదా, కారంగా ఉంటుందని వేయము. అంతే, కొంచెం ఉప్పు, కొంచెం కారం, పసుపు వేస్తాము. చూస్తున్నారు కదా, ఇలా బాగా కలుపుకోవాలి. మళ్ళీ సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు పాన్ పెడుతున్నాను. పాన్ పెట్టాను, నూనె పోసుకుంటాము. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బాగా కలిపేసాను. ఉప్పు, పసుపు, కొంచెం మిరప్పొడి వేసాను అండి. బాగా ఆ గడ్డలంతా బాగా పెరుగు గడ్డలంతా కరిగేలాగా ఇట్లాగా బాగా మజ్జిగ దేనితైనా సరే మీరు ఇట్లాగా చేసేసుకోవాలి. స్మూత్గా చేసుకున్నాక ఇదో పాన్ పెట్టుకున్నాను. ఇదో నూనె వేస్తున్నాను. కొంచెం ఎక్కువ నూనె కొంచెం వేస్తాను. చూస్తారు కదా, కొంచెమే నూనె వేస్తాను, ఎక్కువ వేయను. మరి నూనె ఎక్కువ ఉంటే కూడా పిల్లలు తినరు, అందుకని కొంచెం నూనె. చూసారు కదా, చూసారా, నిన్న నేను పోయిన సోమవారం ఇంటి దగ్గర కొళాయి దగ్గర పడిపోయానండి. అందువల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే మీకు సరిగా ఈరోజు వడలు కూడా కాల్చేది కూడా చూపించలేకపోయాను, అందుకని చూడండి. చూస్తున్నారా, అందువనే వడలు కూడా కాల్చేది చూపించలేదు. పెరుగు వడ కలపడం వరకు చూపిద్దామని ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను. లేకపోతే మొదటి నుంచి వడలు కాల్చిన కాడి నుంచి చూపించుండేదాన్ని. చూడండి, వారం అయిందండి పోయిన సోమవారం పడ్డా. నేను రోజుకు వారము నడవలేకున్నాను, కొంచెం కాలు బాగా ఇదయింది. అందువల్ల మీకు పూర్తిగా వీడియో క్లియర్గా చూపించలేదు. పెరుగు వడ కలపడం వరకు చూపిస్తున్నాను. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు. చూస్తున్నారు, చూసారండి. కొంచెం కరివేపాకు వేసాను అండి, ఇంకేం వేయట్లేదు. చూస్తున్నారు కదా,
ఇంకా పిల్లకాయలు కడిగారు కదా అని చేస్తున్నాను. చూడండి చూసారా, ఇలాగ కలుపుకోవాలి. కలుపుకొని బాగా ఉప్పు చూసుకోవాలండి. ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు తక్కువ ఉండింది, ఉప్పు వేసాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసుకుంటాము, వడలు వేస్తాము. సరే కదా, క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు. క్యారెట్ లేదు, ఇంక నేను మళ్ళీ అంగడికి పోయి తేలాక వేయలేదండి. మామూలుగా క్యారెట్ కూడా తురిమి వేసుకుంటే బాగుంటుంది, కానీ క్యారెట్ లేదు ఇంట్లో, అందుకని నేను ఉత్తదే వేసేస్తున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారా వడ, ఇది 2 చేతులతో ఇట్లాగా ఒత్తాలి. ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా, అందుకని 2 చేతులు పెట్టి మధ్యలో ఒత్తాలి. ఒత్తి ఇది ఇట్లాగా ఇలా వేసి ఒక అరగంట నాననివ్వాలండి బాగా. ఈ 2 చేతులతో ఇట్లా వత్తాలి. నేను ఒక చేతి వీడియో పట్టుకున్నాను, 2 చేతులతో వత్తాలండి వడలు. హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా, వడలు ఒత్తేసాను. ఇది ఇట్లాగా పెరుగులు ఎట్లాగా వేయాలండి, ఇట్లాగా చూస్తున్నారు కదా. ఇలాగ బాగా మునిగేలాగా వడల్ని కిందికి అనాలి. ఇలాగా బాగా వడల్ని ఇట్లాగా అనాలి. ఇది ఒక అరగంట అయినా పెట్టాలి. పెడితే బాగా పెరుగు దానికి పట్టుతుంది, పుల్లగా బాగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఒక అరగంట పెట్టేస్తాము. ఇప్పుడు దీని మీద కొంచెం లైట్గా కొత్తిమీర చల్లుతాము. చూడండి చూడండి, చూస్తున్నారు కదా, అంతే అండి. ఇది ఇలాగే మూత వేసి పెట్టేస్తాము. చూడండి బాగా ముంచేసాను కదా, ఇదండి. ఇట్లా బాగా మునిగితే బాగా నానుతుంది. నాని బాగా వడలు మెత్తగా స్మూత్గా, ఆ పెరుగు పులుసు కొంచెం పెరుగు పుల్లగా ఉంటే బాగుంటుంది, తీయగా ఉంటే బాగుండదండి. మేమైతే కొంచెం పుల్లగా ఉండే పెరుగు వేసుకుంటాము, ఎందుకంటే ఆ వడలకు పట్టినప్పుడు అది టేస్ట్ బాగా వస్తుంది. ఆ మిరప్పొడి అదంతా వేస్తాం కదా, అంతేను. కొంతసేపు మూత పెట్టేస్తాము, ఒక అరగంట తర్వాత చూస్తాము. హాయ్ ఫ్రెండ్స్ చూద్దాము, ఇప్పుడు మూత తీసి చూద్దాము ఎలా ఉందో. చూసారు కదా, నానిపోయింది. ఇప్పుడు బౌల్లో తీసుకుంటాము. చూస్తున్నారు కదా, సౌండ్. హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా, అంతే అండి. పెరుగు పులుసు మేము ఇలా చేసేసుకుంటాము. చూస్తున్నారు కదా, మసాలాలు ఏమి వేయండి మేము మామూలుగానే. అంటే కొంతమంది చాలామంది ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ వేసుకుంటారు, కానీ మేము వేయము. మామూలుగానే మేము మసాలాలు ఎక్కువ తినము, అందుకని ఏది కూడా సింపుల్గా చేసుకుంటాము. చూడండి మేము ఇలాగే చేసుకుంటాము. చూడండి అంతే అండి. ఇదైతే పిల్లలకు కూడా అందరికి తినేదానికి ఉంటుంది. మనకైతే ఏమైనా మసాలాలు కానీ కారం ఏదైనా మనం అన్నీ ఎక్కువ వేసుకోవచ్చు, పిల్లలు కూడా తినాలి కాబట్టి అందుకని మేము అన్నీ మితంగా వేసుకుంటాము. ఆ పిల్లలైనా సరే పెద్దోళ్ళైనా సరే మేము తక్కువే తింటాం మసాలాలు. చూస్తున్నారు కదా, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. మీ అందరు సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి.
ఉంటాను. చూస్తున్నారు కదా, చాలా టేస్ట్ ఉంది, బాగుంది. మసాలాలు వేస్తేనే టేస్ట్ ఉంటుందని అనుకోకండి, మనం వేయాల్సినవి కరెక్ట్గా వేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఏదైనా కానీ. చూసారు కదా, ఉంటారండి. మీ అందరూ సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.